శ్రీహరి తమ ముక్తి కోరి మునీశ్వరులు కొందరు ఏకాంత స్థలాలలో తపస్సులు చేస్తారు. అయితే కోరికలే లేని వారికి నీవే శరణం. కొందరు నరులు కామప్రకోపంతో చేతిదొరదలు గోకే కొద్దీ పెరిగినట్లు తుచ్చమైన పశువుల్లాగా, పక్షుల్లాగా, క్రిముల్లాగా, కీటకాల్లాగా తమ మైథున క్రీడలతో గృహస్థమాత్ర జీవనంతో తృప్తి చెందక కామేచ్ఛ పెరిగి పెరిగి చివరకు అతి దుఃఖభాజనమైన జీవనాన్ని సాగిస్తారు. నీ దయగల సజ్జనుడు కామపీడకు లోనుగాక జీవిస్తాడు. మౌనం, బ్రహ్మచర్య వ్రతం, జపం, తపం, శాస్త్రశ్రవణం, వేదాధ్యయనం, స్వధర్మానుష్ఠానం, శాస్త్రాన్ని మననం చేయడం, ఏకాంతవాసం, సమాధి స్థితి అనే ఈ 10 మోక్ష కారణాలు. అయితే ఇవే ఇంద్రియ జయం లేని వారికి భోగం కోసమే విశ్రమించడానికి కేవలం జీవనోపాయాలు కాగలవు. ఇవే డాంబికలకు ప్రసిద్ధి హేతువులు అవుతాయి. వారికి అవి నిష్ఫలాలే. భక్తి లేక భగవద్జ్ఞానం కలగదు. ఆకారం లేని నీకు విత్తనం మొలకవలే కారణం కార్యం అయిన సదసద్రూపాలు 2 ఉన్నాయి. ఆ 2 నుండి భక్తి యోగంతో బుద్ధిమంతులు దారువులను మధించి అగ్నిని పొందినట్టు నిన్ను గ్రహిస్తారు. నరుని సకల ప్రవృత్తికి మూలమైన పంచభూతాలు, తన్మాత్రాలు, పంచప్రాణాలు, పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం నీవే. నీవు కానిది ఏదీ సృష్టిలో లేదు. సగుణ నిర్గుణాలు 2 నీవే. సాకారాన్ని అభిమానిస్తూ జనన మరణాలు పొందే పండితులు నీ అద్యంతాలు తెలుసుకోలేక పరమాత్ముడవైన నిన్ను గ్రహించలేరు. తత్వజ్ఞానులైన విద్వాంసులు వేదాధ్యయనం మొదలైన కృత్యాలు మాని ఉపనిషత్తులలో ప్రతిపాద్యుడమైన నిన్ను యోగధ్యానాది సమాధి నిష్టలతో తెలుసుకొని సేవిస్తారు. అందువల్ల నిత్యం సంతోషంతో వచ్చి నీ ఆలయ ప్రాంగణాన్ని నొసటితో తాకి నీకు మొక్కకపోతే, నీ స్తోత్రంలోని అక్షరాలు 10 పర్యాయాలు తన నాలుకతో పలకనట్టయితే, తన పనులనన్నింటినీ ప్రేమతో నీకు సమర్పించినట్టయితే, నీ పాదధ్యానంతో నిర్మల మనస్కుడై నీ మీది ప్రేమలో పడిపోనిచో, నీ స్తుతులు చెవులారా వినకపోతే, నీ సేవ కోసం రానట్టయితే, వాడు యోగి అయినా, మహాతత్వజ్ఞాని అయినా, తపస్సు వ్రతాలు ఆచరించిన వాడైనా, వేదాలు చదివినవాడైనా పరబ్రహ్మను చేరగలడా? కాబట్టి అన్నింటిలో సముచితమైన భగవద్దాస్య యోగాన్ని ప్రసాదించమని నమస్కరించిన ప్రహ్లాదుని స్తుతులకు మెచ్చి నిర్గుణుడైన విష్ణువు క్రోధం మాని ఇలా అన్నాడు. బాలక, నీ నడత నాకు సంతోషకరం. నీకు శుభమవుగాక. నీవు తలంచిన కోరికలన్నీ కృపతో తీర్చగలను. విచారించుకు. నేను భయంకరుడనైనా భక్తులకు వరదుడనే. నిజమే, నన్ను చూడటం కష్టమే. అయితే నన్ను చూచిన ప్రాణికోటికి ముక్తి లభిస్తుంది. బాలక, అన్ని విధాలా విద్వాంసులు సజ్జనులు ఎల్ల శుభాలకు ఏలికనైన నన్ను తమ కోర్కలేడ్చమని అర్థిస్తారు. నీవు ఏదైనా కోరు, తప్పక ఇస్తాను. ఆ ప్రకారంగా దేవుడు భక్తునిలో గల కోర్క తెలుసుకొనుటకై అతనిని వంచిస్తూ పలికాడు. ప్రహ్లాదుడు కామరహితుడు, ఏకాంత భక్తుడు కాబట్టి కోర్క భక్తికి భంగకరమని భావించి దేవునితో, పుట్టినదాదిగా కోర్కలీడ్చుకొనుటలో ప్రీతిగల నాకు వరం ఇస్తానని మోసగించుటెందుకు? సంసార బీజానికి అధికారణమైన కామాలకు భీతిల్లి ముక్తి కోరి క్షేమార్థినై నియమవర్తినై నిన్ను ఆశ్రయించాను. కోర్కెలు, వాటి మూలాలైన ఇంద్రియాలు, మనశ్శరీరాది సర్వ విశేషాలు, బుద్ధి, ప్రాణధర్మాలు, సిగ్గు, తలపు, సంపద, సత్యం, తేజస్సు మున్నగునవి నశిస్తాయి. లోకాల్లో సేవకులు ధనకాంక్షతో రాజును సేవిస్తే వారు స్వప్రయోజనార్థులై వారికి ధనాలు అర్పిస్తారు. ఆ విధంగా వద్దు. నాకు కోరిక లేదు, నీకు ప్రయోజనం లేదు. అయినా నృసింహ, నాకు వరమియ్య తలిస్తే కోర్కెలు పెరగని వరమివ్వు. నిష్కాముడైన నరుడు నీకు సమానుడవుతాడు. ఓం నృసింహ, ఓం పరమాత్మ, ఓం పురుషోత్తమ అని నమస్కరించగా అతనితో దేవుడిట్లన్నాడు. ప్రహ్లాద, నీ వంటి జ్ఞానులు నా నుండి వరాలను ఆశించరు. అయితే నీవు రాక్షస చక్రవర్తిగా 71 దివ్యయుగాలు అనగా మన్వంతరం వరకు భోగాలు అనుభవించు. మంచి బుద్ధితో నా కథలు విని అన్నింటా నిండిన నన్ను సకలేశ్వరుని మనస్సులో నిలిపి నిష్కాముడవై భగవద్దర్పణ బుద్ధితో పూజలు చేయు. భోగాల అనుభవాల వలన పుణ్యం నశిస్తుంది. వ్రతాలు ఆచరించు, దాని వలన పాపాలు నశిస్తాయి. ఆ మీద కాలవేగానికి లోనై శరీర పతనం జరిగిన తరువాత ముల్లోకాల్లో వెలిగే దేవేంద్రునిచే కీర్తింపబడే 10 దిక్కుల వ్యాపించిన సత్కీర్తితో పాటుగా బంధాలు తెగి నన్ను చేరగలవు. ఇంకా విను. మనుష్యుడు ప్రీతితో నా ఈ నృసింహావతార వృత్తాంతాన్ని, ఇందలి ఇతర ఆధ్యాత్మిక అంశాలను మనస్సుకెక్కించుకున్నట్లయితే
అతనికి పునర్జన్మ ఉండదు, కర్మబంధాలు అన్నీ దాటి ముక్తికి చేరుకుంటాడు అని నృసింహుడు పలుకగా ప్రహ్లాదుడు ఇలా అన్నాడు. పద్మాక్ష, పూర్వం నీవు నా తండ్రికి సోదరుడైన హిరణ్యాక్షుని వరాహ అవతారంతో వధించావు. ఆ కోపంతో మా తండ్రి సర్వేశ్వరుడవైన నిన్ను గ్రహించలేక నీకు విరోధిగా మారి నీ భక్తుడనైన నాకు అపకారం చేశాడు. అయినా అతడు నేడు నీ శాంతదృష్టిచే నిర్మలుడైనాడు. కనుక నా తండ్రి సకల పాపాల నుండి విముక్తుడై శుద్ధాత్ముడయ్యేటట్లుగా నాకు వరమిమ్ము. భక్తుల ముఖపద్మాలకు భాస్కరుని వంటివాడా, వారి పాపాల తీగలకు గొప్ప కొడవలి వంటివాడా, మంగళకరమైన శరీరం కలవాడా, దేవా నీకు నమస్కారములు అని ప్రహ్లాదుడు పలుకగా భక్తవత్సలుడైన నృసింహస్వామి ఇలా అన్నాడు. రాక్షసశ్రేష్ఠ, నీవు నాకు నిజమైన భక్తుడవు. అట్టి నిన్ను కన్న నీ తండ్రి 21 తరాల తన పూర్వులందరితో పాటుగా పవిత్రుడై శుభమార్గాన ప్రవర్తిస్తాడు. అంతేకాదు, జ్ఞానదీప్తులతో తమ పూర్వజన్మల పాపాల చీకట్లు పారద్రోలిన నా భక్తులు నడిచే దేశాలలోని చెడ్డవాళ్లైనా మంచివాళ్లే అవుతారు. ఇది సత్యం. సచ్చరిత్ర ప్రహ్లాద, సృష్టిలోని పెద్ద చిన్న ప్రాణులన్నింటా ఎవరి కోరికలు మాని నీవలే నన్ను కొలుస్తారో వారు నాకు భక్తులు. నా భక్తులకు ఆదర్శంగా నీవు నిలిచావు. ఇకపై వేదోక్తంగా నాపై మనసు పెట్టి నీ తండ్రికి అపరకర్మలు భక్తి శ్రద్ధలతో నిర్వహించు. అతడు యుద్ధంలో నా శరీర స్పర్శ కారణంగా శుద్ధ శరీరుడై నూతన మహిమతో అతని పాపాలన్నీ నశించి పుణ్యలోకాలకు చేరుకుంటాడు. ఈ విధంగా నృసింహుడు ఆజ్ఞాపించగా ప్రహ్లాదుడు తన తండ్రికి అపరకర్మలు చేసి అనంతరం బ్రాహ్మణోత్తముల చేత రాజ్యానికి పట్టాభిషిక్తుడైనాడు. అప్పుడు దయాపరిపూర్ణుడైన నృసింహస్వామిని ప్రముఖ దేవతా పరివృత్తుండైన బ్రహ్మ సమీపించి ఇలా అన్నాడు. నృసింహదేవ, వీడు ఈ రక్కసుడు నా నుండి వరం గ్రహించి నాచే సృష్టింపబడిన వారెవరి చేతను మృత్యుభయం లేనివాడై మదోన్మత్తుడై ఎల్ల ధర్మాలు చెడగొట్టి నేటికి నీ చేత నిహతుడైనాడు. లోకాలకు అన్నింటికీ నేడు శుభం చేకూరింది. ఈ బాలుడు మహాభాగవత శిరోమణి. ఇతడిని మృత్యుభయం నుండి విముక్తుని చేసి బ్రతికించావు, వరమూ అసగినావు. దేవా, ఈ నృసింహావతార కథను మననం చేసేవారు యముని పాలిట పడరు, వారికి మృత్యుభయమూ కలుగదు. బ్రహ్మ మాటలకు నృసింహుడు ఇలా బదులు పలికాడు. బ్రహ్మదేవ, ఇక మీదట ఇప్పుడు రాక్షసులకు ఇటువంటి వరాలు ఇయ్యబోకు. పాపాత్ములకు వరములు దానమంటే పాములకు అమృతదానం వంటిదే సుమా. ఆ విధంగా ఆజ్ఞాపించి బ్రహ్మాది దేవతల పూజలు స్వీకరించి దేవుడు నృసింహుడు మాయమయ్యాడు. ప్రహ్లాదుడు శంకరునికి, బ్రహ్మదేవునికి, ప్రజాపతులకు, ఇతర దేవతలకు వరుసగా నమస్కరించాడు. అప్పుడు బ్రహ్మ, శుక్రాచార్యుడు మొదలైన మునులతో కలిసి యావద్రాక్షస రాజ్యానికి ప్రహ్లాదుడిని పట్టాభిషిక్తుణ్ణి చేసి అతనిచే పూజలందుకొని అతన్ని దీవించాడు. ఆ తరువాత శంకరాది సర్వదేవతలు పలువిధాలా ప్రహ్లాదుని దీవించి బ్రహ్మను ముందుంచుకొని తమ తమ స్థానాలైన లోకాలకు మరలి వెళ్లారు. ఈ విధంగా విష్ణువు తన పార్శ్వచరులిద్దరూ సనకసనందుల శాపవసాన మొదటి జన్మలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులనే రాక్షసులుగా జన్మించగా వారిని వరాహ, నరసింహ అవతారాలు ఎత్తి సంహరించాడు. రెండవ జన్మలో వారు రావణ, కుంభకర్ణులనే దైత్యులుగా జన్మించగా శ్రీరాముడై వారిని వధించాడు. మూడో జన్మలో శిశుపాల దంతభక్తులను పేర్లతో జన్మించగా వారిని శ్రీకృష్ణుడై చంపాడు. ఇట్లా 3 జన్మల గట్టి ద్వేషానుబంధంతో నిరంతరం శ్రీహరి ధ్యానమగ్నులై వారు పాప విముక్తులై తిరిగి హరిని చేరారు అని వివరించి నారదుడు ఇంకా ఇలా అన్నాడు. రాజా, ఈ సుందరమైన నృసింహ వృత్తాంతాన్ని, రాక్షస సంహారాన్ని, మహాభాగవత్ శిరోమణి అయిన ప్రహ్లాదుని చరిత్రను ఎవ్వడైనా నిర్మల మనస్కుడై విన్నా చదివినా అతడు భయం లేని లోకాలకు చేరగలడు. రాజశ్రేష్ఠ, బ్రహ్మాది దేవతలు కూడా తమ మనస్సులలో తర్కించి ఇది ఇట్టిది అని మాటలలో చెప్పజాలని పరబ్రహ్మ స్వరూపమే శ్రీకృష్ణుడు. అతడు నీ ఇంట నీకు స్నేహితుడుగా, మేనమరిదిగా, మంత్రాంగం నర్పే అమాత్యుడిగా, మనఃప్రియుడుగా, మహాప్రయోజన సంధాతగా మెలగడం నీ అదృష్ట విశేషం. ధర్మజ, మయాసురుని వల్ల మహేశ్వరునికి మహిమాన్వితమైన యశస్సుకు మచ్చ కలిగింది. అప్పుడు మహావిష్ణువు మహాదేవునికి జయం కలిగించి ఆయన కీర్తికి వన్నె తెచ్చాడు. అనగానే ధర్మరాజు ఈ విధంగా అడిగాడు. ఏ పని వల్ల ప్రభువైన శివుని కీర్తికి మయాసురుంచే భంగపాటు కలిగింది? వైకుంఠవాసుడు ఏ విధమైన పూనికతో ఆ కీర్తిని చక్కబరిచాడు? నాకు వివరంగా చెప్పు. అనగా నారదుడిట్లా అన్నాడు. రాజా, విష్ణువు యొక్క ఆశ్రయం కలిగిన బలవంతులైన ఇంద్రాది దేవతల యొక్క పరాక్రమానికి వెనుకకు తగ్గిన రాక్షసులు కష్టపడిన కోపం అణుచుకొని పరాక్రమం చూపక మైని చాటుకు చేరుకున్నారు. ఈ విధంగా
రాక్షసులు తన వెనుక చేరగా మోసగాడు దుర్మార్గుడైన మయుడు గర్వంతో విర్రవీగాడు. తన మాయా ప్రభావంతో ఇనుముతో, వెండితో, బంగారంతో నిర్మింపబడినటువంటి ఎవరికీ తెలియకుండా ఉండే విధంగా కఠినమైన కప్పుతో నిర్మింపబడిన కోటలతో 3 పురాలను రాక్షసుల కోసం నిర్మించి ఇచ్చాడు. ఇవ్వగా రాక్షసులంతా అందులో ప్రవేశించి యథేచ్ఛగా తిరుగుతూ పూర్వపు శత్రుత్వం తలచి లోకపాలతో కూడిన లోకాలను శోకాల పాలు చేయసాగారు. లోకపాలకులందరూ దుఃఖోద్వేగం చెందారు. నిరాటంకంగా దుష్టుల సమూహాలను అణచగలవాడు, లోకాలను కాపాడటానికి ఉత్కంఠతో నిండిన మనస్సు కలవాడు అయిన గరళకంఠుని శరణుజొచ్చారు. ఈ విధంగా సమస్త లోకాలకు ప్రభువైన మహేశ్వరుని సమీపించి లోకపాలకులు ఆయనకు నమస్కరించి పూజించి పద్మాల వంటి చేతులు జోడించి ఇలా పలికాడు: పార్వతీదేవికి ప్రభువైన వాడా, త్రిపురాల్లో నివాసమైన రాక్షసులు జయింపరాని వారై మాకు ఎప్పుడూ శారీరకంగా అపాయాన్ని తలపెడుతున్నారు. అటువంటి అపరాధాలను సంహరించు. ఈశ్వర, శివ, నీ ఆధీనంలో మేము సర్వదా దివ్యానందంలో ఓల్లాడేవాళ్ళం. కానీ ఇప్పుడు రాక్షస బలం పెరిగి వారి చేతిలో అణిగిపోయాం. శక్తి లేని వారమైన మమ్ము రక్షించు. శంకరుడు భక్తవత్సలుడు కావున దేవతలకు వెరవకుడు అని అభయమిచ్చి మహాశక్తితో పినాకమనే ధనుస్సును చేతితో గ్రహించి దివ్యమైన బాణమొకటి సంధించి త్రిపురాలపై వేశాడు. దాని నుండి 1000 బాణాలు సూర్యగోళం నుండి కిరణాల వలె ఉద్భవించి భూమిని, ఆకాశాన్ని, వాటి లోపలి నడుమ బయటి ప్రదేశాలు అన్నింటనూ నిండి కుప్పలు తెప్పలుగా త్రిపురాలను కప్పివేశాయి. అప్పుడు ఆ బాణాల అగ్నిజ్వాలల గుంపులలో కాలి ఉసురుబాసిన త్రిపురవాసులైన రాక్షసులను తీసుకుని వచ్చి గొప్ప యోగశక్తి కల మయుడు సిద్ధరసపు బావిలో వేయగా రాక్షసులు ఆ అమృతరస మహిమతో గొప్పవైన వజ్రాలతో సమానమైన కఠినమైన శరీరాలు కలవారై భయంకరమైన పిడుగులలోని అగ్నులతో పోలి పెంపుదల వహించారు. ఆ బావిలోని అమృతరస ప్రభావంతో బ్రతికి వెలుగులు చిమ్ముతూ ఎదుట నిలిచిన రాక్షసులను చూచి శంకరుడు విచారం పొందగా చూచి శ్రీహరి కపట వేషధారి అయి శ్రీహరి తాను పాడి ఆవుగా బ్రహ్మ దూడగా తన వెంటరాగా త్రిపురాలలో ప్రవేశించి అక్కడి బావిలోని అమృతరసం మొత్తం తాగాడు. ఆ ఆవు దూడల అందచందాలు చూస్తూ మైమరిచిన రాక్షసులు దానిని అడ్డగించడం మర్చిపోయారు. ఇలా విష్ణువు మోహనాకారంలో గోవుగా వచ్చి త్రిపురాల మధ్య గల బావిలోని అమృతరసం అంతా తాగడం ఇది తెలుసుకొని ఆ బావి కాపరులు శోకిస్తున్న చూచి మహాయోగి అయిన మయుడు విషయం తెలుసుకుని ఆశ్చర్యపడ్డాడు. ఆ దురదృష్టం గురించి తలుచుకుని బాధపడకుండా ఇలా అన్నాడు: రాక్షసులారా, లోకాలలో దేవతలైనా రాక్షసులైనా మానవులైనా వారెంత నేర్పరులైనా సరే దైవ నిర్ణయాలను తప్పించలేరు. కావున మనమిక్కడ శోకించకూడదు. అనంతరం శ్రీహరి సహజమైన ధర్మ, జ్ఞాన, విద్యా విశేషాదులను ఉపయోగించి శివునకు ప్రాధాన్యం కల్పించి రథ, సూత, కేత్వాది యుద్ధ సామాగ్రిని సృష్టించాడు. వాటిని స్వీకరించి అనంతరం శివుడు బాణము, ధనుస్సు, కవచం, వాహనం, రథం, సారథి, జెండా, గొడుగు ఈ అన్నిటితో శోభిస్తూ ఒక బాణాన్ని ఆ 3 పురాలపై వేశాడు. ఆ బాణ జ్వాలల్లో చటచ్చట ధ్వని, భూమ్యాకాశాలు నిండగా అవి కాలిపోయాయి. ప్రవేశింప వీలు కాని త్రిపురాలను శివుడు కేవలం క్షణకాలాన భస్మం చేసి పడగొట్టగా దేవతలు మొదలైన వారి నాయకులు చూచి జయ జయ శబ్దాలతో పూలవానలు కురిపించారు. ప్రజలు హర్షించారు. బ్రహ్మాదులు పొగడినారు. అప్సరసలు నర్తించారు. స్వర్గంలోని పెద్ద బూరలు, భేరులు మ్రోగాయి. ఋషుల వేడుకలు పెరిగాయి. అందరికీ మేలు జరిగిన త్రిపురాసుర వధతో లోకాలన్నీ సంతోషించాయి. ఆ సమయంలో పరాత్పరుడైన శంకరుడు గడ్డిపరకలను వలె త్రిపురాలను క్షణకాలంలో బూడిద చేసి బ్రహ్మాది దేవతలు తనను కీర్తిస్తుండగా తన కైలాసగిరిని చేరుకున్నాడు. ఈ విధంగా తన మాయలతో భూలోకంలో అతిశయిస్తున్న శ్రీహరి శౌర్య పరాక్రమ పద్ధతులు ఋషులచే నమస్కరింపదగినవయి, ఇతర సర్వజనులకు క్షేమాన్ని కలిగిస్తాయి అని పలికిన నారదునితో ధర్మరాజు ఇలా అంటున్నాడు: నారద మహర్షి, నీవు స్వయంగా బ్రహ్మకు సుతుడవు, సర్వజ్ఞుడవు. నీవెరుగని ధర్మమేదీ లోకంలో ఉండదు. నరులకు సర్వవర్ణముల ఆచారాలకు వలసిన ధర్మమేది? విష్ణు భక్తులు శాంతి, దయ, మంచి నడతగల మీ వంటి వారు ఏది గొప్ప ధర్మమని అనుకుంటారు? ఆ ధర్మ స్వరూప స్వభావాలు మొత్తము తెలుపు, వినాలనే కోర్కెతో ఉన్నాను. ధర్మరాజు మాటకు నారదుడు అతనిని చూచి, సతీదేవి యందు విష్ణువు అంశతో కలిగి
లోకరక్షణకై బదరికాశ్రమాన తపస్సు చేసే నారాయణముని వలన ప్రాచీన ధర్మం ఇది అని విని ఉన్నాను. దానిని నీకు చెప్పెదను వినుము. ఎల్ల వర్ణాల వారికి సత్యం, దయ మొదలైన 30 లక్షణాలు ఉండాలి. అవి సత్యం, దయ, ఉపవాసం, శౌచం, ఓర్పు, సద్వివేకం, మనోనియమనం, ఇంద్రియ జయం, అహింస, బ్రహ్మచర్యం, దానం, జపం, సంతోషం, మృదుత్వం, సమత్వం, మహాజన సేవ, నిష్కామత్వం, నిష్ఫల క్రియా త్యాగం, మితభాషిత్వం, ఆత్మాన్వేషణ, అన్నోదక దానం, ప్రాణులయందు దేవతాబుద్ధి, ప్రాణులయందు ఆత్మబుద్ధి, శ్రీమన్నారాయణుని స్మరణం, కీర్తనం, సేవార్చనం, నమస్కారం, దాస్యం, ఆత్మసమర్పణం, సఖ్యం. ఇవి సామాన్య ధర్మాలు. ఇక ప్రత్యేక ధర్మాలు ఇవి. బ్రాహ్మణునికి ఎవరి ఇంట అంతరాయం లేకుండా గర్భాధానం మొదలైన సంస్కారాలు సాగునో వానికి యజ్ఞకరణం, యజనం, యాజనం, చదవడం, చదివించడం, ఇవ్వడం, తీసుకొనడం, ఈ 6 పనులు విధి విహితాలు. రాజునకు ఈ 6 తీసుకొనుట తప్ప మిగిలిన 5 పనులు బ్రాహ్మణేతరులను దండించటం, వారి నుండి పన్నులు గ్రహించుట, ఇవి విధి విహితాలు. వైశ్యునకు దున్నుట, వాణిజ్యం, పాడి పశువుల పోషణ, బ్రాహ్మణుల అనుసరణ, ఇవి విధి విహితాలు. శూద్రునకు విప్రులను సేవించడం విహితక్రియ. కృషి కంటే అయాచన అంటే బిచ్చమెత్తుకొనకుండా ఉండటం మేలు. దొరికిన దానితో జీవించడం కంటే అనుదిన యాచన ఉత్తమం. దానికంటే పరిగ ఏరి జీవించుట క్షేమం. దానికంటే వ్యాపార ప్రదేశాల జారిపడే గింజలపై బతకడం మేలు. రాజు చెడిన స్థితిలో ఈ 4 విధాల జీవికకు అర్హుడు. ప్రతిగ్రహం మాత్రం అతనికి అనుచితం. ఆపద సమయంలో అల్పకులజుడైన అధిక వృత్తిలో జీవిస్తే దోషం లేదు. శిల ఉంచవృత్తులు 2 ఋతమని, బిచ్చమెత్తని జీవికను అమృతమని, నిత్యము యాచించే బ్రతుకు తెరువును మృతమని, పొలం దున్ని జీవించటాన్ని ప్రమృతమని తలుస్తారు. ఆ వృత్తులతో జీవయాత్ర చేయుట మేలు. వ్యాపారాన్ని సత్య అనృతమని, నీచసేవను స్వవృత్తి కుక్కబతుకని పిలుస్తారు. బ్రాహ్మణుడు అన్ని వేదాల ఆకారం. క్షత్రియునిలో దేవతలందరూ నివసిస్తారు. కాగా బ్రాహ్మణ క్షత్రియులకు అల్పులను సేవించుట చేయవలసిన పని కాదు. రాజా, శమదమ గుణాలు, తపశ్శౌచాలు, దయ, మృదుత్వం, సత్యజ్ఞాన గుణాలు, ఓర్పు, హరిభక్తి, హర్షం, ఇవి బ్రాహ్మణునికి సహజ లక్షణాలు. రాజా, శౌర్యం, దానగుణం, జనులను అనుగ్రహించుట, ఆత్మనిగ్రహం, కాంతి, ధైర్యం, దైవభక్తి, ధర్మం, అర్థం, కామం, పండితులను, ఆచార్యులను, విష్ణుమూర్తిని నిత్యము సేవించుట, సత్కర్మము చేయుట, సంతోషం, వీరుడుగా ఉండుట, జనులను రక్షించుట, ఇవి రాజలక్షణాలు. ధర్మార్థ కామాలు అనే 3 పురుషార్థాలు వైశ్యులకు ప్రియమైనవి. గురువులను, సురలను, బ్రాహ్మణులను సేవించుట, మదం లేకుండటం, సంతుష్టి కలిగించటం అనేవి వైశ్య లక్షణాలు. దొంగతనం చెయ్యని జీవితం, పరిశుభ్రత, తమ నాయకులను కపటం లేకుండా సేవించడం, మంత్రరహితంగా పంచయజ్ఞాలు నిర్వహించడం, బ్రాహ్మణుల కొలువు, గోసేవ చెయ్యడం, న్యాయమైన ప్రవృత్తి, ఇవి శూద్ర లక్షణాలు. స్త్రీ తన ఇంటిని గౌరవిస్తూ తాను ఇల్లు శుభ్రంగా ఒప్పే విధంగా మెలగాలి. పతిని సల్లాపచతురయ్యి సంతోషపరచాలి. పతిని దేవునిగా భావించాలి. భర్త నడిచే మంచి మార్గాన్నే తాను అనుసరించాలి. బంధుజనాన్ని కూడా ఆ మార్గంలోనే నడిపించాలి. పతికి స్నానపానాలలో, అన్నపానీయాలలో, సంసార సుఖంలో సంతుష్టిని కలిగించాలి. పతి పతితుడైతే ఆ సతి తన పాతివ్రత్య ప్రభావంతో అతనిని సరైన మార్గంలో తీర్చిదిద్దుకోవాలి. స్త్రీ తన పతిని సాక్షాత్తు హరిగా భావించి సేవించాలి. అలా మెలిగినట్లయితే అనంతర కాలాన వైకుంఠంలో అతడు హరిగా, తాను సిరిగా నిత్యానందంతో మెలగగలరు. రాజా, స్త్రీకి ఉపవాసాది అనేక వ్రతాలతో పనే లేదు. కేవలం భర్తను దైవభావంతో సేవిస్తే చాలు. ఆమెకు ఎల్ల లోకాలలో దొరకనిది ఉండదు. ఇంకా సంకరజాతులైన చాకలి, చర్మకారుడు, మేదరి, జాలరి, చెంచు మొదలైన 7 కులాల వారు, మాల, బోయ, మాతంగ మొదలైన జాతులకు చెందినవారు తమ తమ పరంపరాగతాలైన వృత్తులనే చేస్తూ దొంగతనం, హింస మాని జీవించాలి. నరులకు సహజ ధర్మాలు 2 భూస్వర్గలోకాలలో క్షేమకరాలని వేదవేత్తలు అంటారు. ప్రతి ఋతువుతో తప్పక దున్ని పండించే పొలాలు కొంతకాలానికి బలహీనపడి వాటిలో వేసిన గింజలు సరిగా మొలవవు. ఎల్లప్పుడూ నేతిధారలతో అగ్నిని వేలుస్తూ ఉంటే అగ్ని కూడా చల్లారి అందలి యజ్ఞ హవిస్సులు నిష్ఫలమవుతాయి.
అదేవిధంగా నిరంతరం కామాదులలో మునిగి తేలుతూ ఉంటే చివరకు మనస్సు నిష్కామమై వైరాగ్యం పుడుతుంది. కనుక సత్వస్వభావంతో తన వంశధర్మంలో ప్రవర్తించే మానవుడు స్వాభావిక కర్మలను క్రమంగా విడిచి ముక్తిని పొందుతాడు. కాగా జాతిమాత్రంతో నరుని గుర్తింప పని లేదు. అతని శమధమాది వర్గ లక్షణాలను చూచి మెలగవలనని నారదుడు ఇంకా ఇలా అన్నాడు. శత్రువుల గుండెలకు శూలం వంటివాడా, నిర్మలశీలుడా, ధర్మరాజా, వరుసగా 4 వర్ణాల వారి లక్షణాలను చెప్పాను. ఇక 4 ఆశ్రమాల ధర్మాలు చెబుతాను. విను. బ్రహ్మచారి గడ్డిమొలనూలు, గోచి, జందం, జింక చర్మం, మోదుగు కర్ర, కమండలం వీటిని ధరించి శిరోజాలను సంస్కారహీనంగా వదలి చేత దర్భలను ధరించి శీలంతో మౌనంతో 3 సంధ్యలలో గాయత్రీ జపం చేస్తూ ఉదయం సాయం వేళలలో సూర్యుని, అగ్నిని, గురువును పూజిస్తూ గురువు ఇంటిని చేరి భక్తితో అణకువతో మంచి మనసుతో సేవ చేస్తూ వేదాలు చదువుతూ చదువు మొదలా చివర గురుపాదాలకు నమస్కరిస్తూ ఉదయ సాయం వేళలలో నిర్ణీత గృహాలలో బిచ్చమెత్తి వచ్చిన దానిని గురువుకి అర్పించి అతని అనుమతితో మితంగా భుజించి ఆయా కాలాలలో ఉపవాసాలు చేస్తూ స్త్రీలతో వారి పట్ల ఆసక్తి గల వారితో మిత భాషణ చేస్తూ గురువుగారికి ఇతరులకు సంబంధించిన స్త్రీల వల్ల నలుగు, తలస్నానం వీటిని విడిచి వీటికి దూరంగా ఉంటూ ఏకాంతంగా వారితో ఉనికి కూడా కలగకుండా ఇంట్లో ఉండక ఇంద్రియాలను జయించి నిజం పలుకుతూ మెలగవలసి ఉంటుంది. స్త్రీ అడవి నిప్పు, పురుషుడు నేతికుండ. ఈ 2 ఒకచోట చేరితే నేతికుండ కరిగిపోకుండా ఉంటుందా? బ్రహ్మదేవుడైనా తన కూతురినే తాకకుండా ఉండలేడు. ఇక ఇతరుల మాట చెప్పేదేముంది? కాగా బ్రహ్మచారికి మగువతో పొత్తు కూడనే కూడదు. రాజా వినుము. నరుడు ఆత్మ సాక్షాత్కారం పొంది తన ఇంద్రియాలతో పాటుగా కనిపించే లోకమంతా అభాసమాత్రంగా నిశ్చయించుకుని తాను ఈశ్వరుడు ఒకటేనని మానవుడు ఎప్పటి వరకు గ్రహించలేడో అప్పటి వరకు ఈమె స్త్రీ, నేను పురుషుడిని అనే భేదభావం వీడరాదు. బ్రహ్మచారి, సన్యాసి, గృహస్థుడు ఈ ముగ్గురిలో ఎవరైనా మనఃపరిపాకం లేక అద్వైత సిద్ధాంతాన్ని ఆచరిస్తే మూఢుడు కాగలడు. అందువల్ల ఏకాంతంలో కూతురుతోనైనా ఉండకూడదు. రాజా, గృహస్థుడైన నరుడు తలకు ఒంటికి సంస్కారం చేసుకోకుండా శరీరంపై గంధపు పూతలు పూసుకొనుట, నగలు ధరించుట మాని ఋతుకాలంలో మాత్రం తన భార్యతో కూడుచు ఇతర యువతులకై పరుగులు పెట్టక దీక్ష వహించి మద్య మాంసాలు విడిచిపెట్టి జీవించిన వాడే పండితుడు. అతని జీవనం మహోన్నతం. అతడే సద్గృహస్థు. బ్రాహ్మణుడు గృహస్థాశ్రమం స్వీకరించి గురువుల దగ్గర ఉపనిషత్తులతో అంగాలతో కూడిన 3 వేదాలు చదివి తన ధీబలానుసారంగా వేదార్థాల విచారణ చేసి తన సమర్థతను బట్టి గురువులకు దక్షిణలిచ్చి అనంతరం తాను తన ఇంట్లో గాని అడవిలో గాని ఇతర జీవులతో కలిసి బ్రతుకుతూ గురువులో, అగ్నిలో, తనలో, ఎల్ల ప్రాణులలో శ్రీహరి దర్శనం చేస్తూ ఇంద్రియ వ్యసనాలకు లొంగిపోక జ్ఞానవంతుడై మెలుగుతూ చివరికి పరమాత్మను చేరుతాడు. రాజా, వానప్రస్థాశ్రమంలో ఉండేవాడికి మునులు చెప్పిన కట్టుబాట్లు ఉన్నాయి. వాటిని పాటిస్తూ అరణ్యంలో జీవించే నరుడు గొప్పవాడు. అతడు మహర్లోకానికి వెళ్తాడు. అటు తరువాత గృహస్థాశ్రమం వదిలి అడవికి వెళ్ళి కృషి చేయక స్వయంగా పండే నివ్వరి మొదలైన ధాన్యాన్ని వండి గాని వండక కాని ఎండకు పండిన పండ్లను కాని తింటూ అడవిలోని కందమూలాదులతో నిత్యం చేసే యజ్ఞాలకు హోమద్రవ్యాలు చేస్తూ అనుదినము ముందు రోజు పోగు చేసిన పదార్థాలను వదిలి కొత్తవి సంపాదిస్తూ అగ్నిరక్షణ కోసం పర్ణశాలను కాని కొండ గుహను కాని ఆశ్రయించి మంచు, గాలి, నిప్పు, వాన, ఎండలను ఓర్చుకుంటూ గోళ్ళు, గడ్డాలు, తల వెండ్రుకలు, ఒడలి వెండ్రుకలు వీటిని సంస్కరించక కర్ర, తోలు, కమండలం, నారచీరలు, దుప్పట్లు ధరించి 12 8 4 2 1 7 తపశ్చర్యతో బుద్ధినాశం జరగకుండా జాగృతుడై మునిగా తిరుగుతూ నివసించాలి. అప్పుడు విధివశాన ముదిమి, రోగాలు వీని బారిన పడి అనుష్ఠాన నిర్వహణకు చాలనివాడైతే ఆహారం మాని అగ్నులను ఆత్మలో నిక్షేపించుకుని సన్యాసాశ్రమం స్వీకరించి ఆకాశాన దేహపు చిల్లులను, గాలిలో ఊర్పును, తేజస్సులో వేడిని, నీళ్లలో ద్రవాన్ని, భూమిలో ఎముకలను, మాంసములను, నిప్పులో పలుకవలసిన దానితో పాటు పలుకును, ఇంద్రునితో చేతతో పాటు చేతిని, హరియందు నడకతో పాటు కాళ్లను,
ప్రజాపతిలో సంభోగంతో పాటు యోనిని, చావున మలంతో పాటు ముడ్డిని, దిక్కులలో శబ్దంతో పాటు చెవిని, గాలిలో స్పర్శతో పాటు తోలును, సూర్యునిలో ఆకాశంతో పాటు కళ్ళను, వరుణుడితోడి నాలుకను, భూమిలో వాసనతోడి ముక్కును, చంద్రునిలో కోరికలతో పాటు మనస్సును, పండితుడైన బ్రహ్మలో తెలివితో పాటు బుద్ధిని, శివునిలో అహంకారంతో పాటు మమకారాన్ని, పరమాత్మలో శక్తితో పాటు మనస్సును, పరబ్రహ్మంలో గుణాలతో పాటు వికృతితో కూడిన జీవుణ్ణి లయింపచేసి, ఆ పైన నేలను నీటిలో, నీటిని తేజస్సులో, తేజస్సును గాలిలో, గాలిని ఆకాశంలోనూ, ఆకాశాన్ని అహంకారంలో, అహంకారాన్ని బుద్ధిలో, బుద్ధిని ప్రకృతిలో, ప్రకృతిని నాశరహిత పరమాత్మలో లీనం చేసి, చిన్మాత్రంగా మిగిలిన ఆత్మను శాశ్వతమని గ్రహించి, ద్వంద్వభావాతీతుడై కర్రలు కాలిన తరువాత మిగిలిన నిప్పువలే నిర్వికార పరబ్రహ్మంలో లయం కావాలి. రాజా వానప్రస్థాశ్రమం స్వీకరించి అడవికి వెళ్ళి ఆ ఆశ్రమ ధర్మాలు పాటిస్తూ ఇంకా బ్రతికి ఉంటే అప్పుడు సర్వసంగాలను అంటే అన్ని సంబంధ బాంధవ్యాలను వదిలి సన్యసింపవచ్చు. మూడవదైన వానప్రస్థాశ్రమానంతరం నరుడు నాల్గవది చివరిది అయిన సన్యాసాన్ని స్వీకరించాలి. సన్యాసం అంటే శరీరం మాత్రం మిగిలినదంతా వదిలిపోవటం. ఆ స్థితిలో సన్యాసికి ఎల్లజీవులు సమానం. అయితే అతనికి ఏ జీవితోనూ పని ఉండదు. బిచ్చంతో జీవించాలి. ఏ ఆధారం అతనికి ఉండకూడదు. ఒంటరిగా ఆత్మయందే క్రీడించే మనస్థితి ఉండాలి. సర్వభూతాలలో సమత్వం, శాంత స్వభావం, సముచితత్వం, నారాయణ పరాయణత్వం కలవాడై శరీరంపై గోచి ఒక్కటే వస్త్రంగా ధరించి కర్ర తప్ప మిగిలిన పూర్వాశ్రమ సంచితమంతా విడిచిపెట్టాలి. ఆత్మజ్ఞానం చెప్పని శాస్త్రాలు విడిచిపెట్టాలి. గ్రహ నక్షత్రాదులను గూర్చి చెప్పే జ్యోతిష్యాన్ని, జీవేశ్వర భేదమును చెప్పు తర్కశాస్త్రాన్ని చర్చించరాదు. దేని ఎందును పక్షపాతం లేక, శిష్యులను మోసగించి గ్రంథాలకు విపరీతార్థాలు చెప్పక, వైద్యాది విద్యలతో జీవింపక, మత్తు కలిగించే వృత్తితో సంతోషించక ఉండాలి. ఒకే చోట పలు దినాలు నివసింపరాదు. దినానికి ఒక ఊరు మారి తిరగాలి. కార్యకారణ భావానికి అతీతమైన పరమాత్మలో విశ్వాన్ని దర్శిస్తూ మంచి చెడులతో కూడిన లోకమంతా పరమాత్మ దర్శనమే చేయగలగాలి. మెలకువలోనైనా, కలలోనైనా, నిద్ర నుండి లేచు సమయములోనైనా ఆత్మదర్శనమే చేయాలి. ఆత్మకు నిజంగా బంధం, ముక్తి లేవని, అవి లోక వ్యవహారం కోసం ఏర్పడ్డాయనే ఎరుక సన్యాసికి ఉండాలి. దేహానికి జీవితం శాశ్వతం కాదని, మరణం తప్పదని గ్రహించాలి. ప్రాణుల పుట్టుక చావులకు మూలమైన కాలాన్ని దర్శిస్తూ జీవనయాత్ర సాగిస్తున్న సమయంలో సన్యాసికి విశేష జ్ఞానం కలిగితే అప్పుడతడు పరమహంసగా మారే వీలుంది. ఆ స్థితిలో అతడు తన ఇష్టం కోసం సన్యాసాశ్రమపు గుర్తులు త్యజించినా ధరించినా భేదముండదు. లోకం కోసం సన్యాస చిహ్నాన్ని ధరించనక్కరలేదు. అయితే బాహ్య ప్రపంచం తనను తిరస్కరించకుండా జీవిక సాగించాలి. పరమహంస స్థితిలో ఆత్మానుభూతమైన ఆనందాన్ని అంతరంగాన వహించి బయటకు తాను పిచ్చివాని వలె, పిల్లవాని వలె, అప్పుడప్పుడు మూగవాని వలె కనిపించాలి. రాజా, పూర్వం అజగరుడు అనే మునికి హరిభక్తుడైన ప్రహ్లాదునకు మధ్య నడిచిన సంవాదం నీకు నేనిప్పుడు చెప్పే అంశాలకు సంబంధించినదే. దానిని శ్రద్ధగా విను. మహాభక్తుడైన ప్రహ్లాద చక్రవర్తి పూర్వం లౌకిక తత్వం తెలుసుకోవాలనుకున్నాడు. కొందరు మంత్రులను వెంట తీసుకుని లోకసంచారం చేయసాగాడు. అలా ప్రయాణిస్తూ కావేరీ నదీ తీరం చేరుకున్నాడు. అక్కడ సహ్యపర్వతాలు విస్తరించి ఉన్నాయి. ప్రహ్లాదుడు ఆ పర్వత సానువులలో సంచరిస్తుండగా ఆ ప్రదేశంలో దుమ్ము కొట్టుకుని పోయిన దేహంతో అజగరుడనే ముని శయనించి ఉన్నాడు. శరీరం ధూళితో నిండి ఉన్న అతని అద్భుతమైన తేజస్సు నిగూఢంగా వెలుగుతున్నది. కార్యం వల్ల కానీ, ఆకారం వల్ల కానీ, మాట వల్ల కానీ, లింగభేదం వల్ల కానీ, వర్ణాశ్రమాదుల వల్ల కానీ ఏమాత్రం గుర్తించటానికి వీలు లేకుండా కొండ చిలువ వలె నిర్వికారంగా నేలపై పడుకొని ఉన్నాడు. ప్రహ్లాదుడు మహామహిమాన్వితుడైన ఆ మునీశ్వరుని సమీపించి యథావిధిగా పూజించి నమస్కరించాడు. ఆ మునీశ్వరుని పవిత్ర చరిత్ర తెలుసుకోవాలని నిశ్చయించుకుని ఇలా పలికాడు. ఋషివర్య, లోకాన పనీపాటా చేస్తూ అన్నపానాదులను అనుభవిస్తూ ఉండేవాని వలె పెద్ద దేహం ధరించి ఉన్నావు. కానీ కదలవు, మెదలవు. చిత్రం, పనిచేసేవానికే ధనం వస్తుంది, ధనవంతునికే భోగం కలుగుతుంది. సుఖం, అన్నపానాదులు ఉన్నవానికే నిండైన దేహం ఉంటుంది.
పని, ధనం, సుఖం ఏవీ లేకుండా నీకు ఈ సాటిలేని తేజోవంతమైన దేహం ఎలా కలిగింది? సమాన భావంతో, పాండిత్యంతో, బుద్ధిబలంతో వెలిగే నీవు ఎవరినీ పొగడవు, అట్లని తెగడవు కూడా. మరి ప్రతిదినం ఇలా నిద్రలో కాలం గడుపుతున్నావేమిటి? ప్రహ్లాదుని సుమధురమైన మాటలను వినిన అజగర మునీంద్రుడు విప్పారిన ముఖంతోనూ చిరునవ్వుతోనూ చూస్తూ ఇలా బదులిచ్చాడు. రాక్షసోత్తమ, పుణ్యచరిత, సజ్జన సమ్మతి పడిసిన నీవు లోచూపుతో సర్వజ్ఞుడివి. నీకు తెలియని ప్రవృత్తి, నివృత్తి, ధర్మాలు లేవు. దేవుడైన శ్రీహరి నీ మనస్సులో సూర్యుని వలె వెలుగుతూ చీకట్లు హరించివేయగా నీవు పరమ సత్వగుణ సంపన్నుడవైనావు. శుభశీలుడవైన నీవు నన్ను కోరినావు కావున నేను విన్న ధర్మమంతటినీ నీకు వివరిస్తాను. నిన్ను చూడడం, నీతో మాట్లాడడంతో ఆత్మశుద్ధి కలుగుతుంది. విషయ సుఖాల చేత తృప్తి పొందక పరుగులు పెట్టే దురాశ వెంటపడి నేను కర్మబంధాలలో చిక్కుకుని సంసార చక్రంలో పరిభ్రమించాను. నానా జన్మలు ఎత్తాను, మరణించాను. ఈ పరిభ్రమణంలో చిట్ట చివరకు ఎట్టకేలకు మనుష్య దేహం ధరించాను. ఆ జన్మలలో ధర్మాలు, పుణ్యాలు చేసి స్వర్గద్వారాలు చేరుకున్నాను. అధర్మాలు, పాపాలు చేసి శునక, సూకరాది జంతువుల యోనులలో పుట్టి నానా బాధలు పడ్డాను. మరలా ఆలోచించి మానవ జన్మ ఎత్తాలి అనే వివేకంతో సుఖ సంపాదన కోసం, దుఃఖ నివారణ కోసం ధర్మం చేసే దంపతులను దర్శించాను. సమస్త క్రియల నుంచి నివృత్తి పొందిన జీవుడు స్వతంత్రుడై ప్రకాశిస్తాడని నిర్ణయించుకున్నాను. భోగాలు కోరికల వల్ల జనించేవే కానీ శాశ్వతాలు కావని పరీక్షించి నిర్ణయించుకున్నాను. కర్మబంధాల నుంచి నివృత్తి పొంది ఏ ప్రయత్నము, ఏ కోరిక లేకుండా ఇలా నిద్రిస్తూ ప్రారబ్ధ భోగాలు అనుభవిస్తూ పడి ఉన్నాను. ఈ విధంగా తనకు కావలసిన సుఖరూపమైన పురుషార్థం తనలోనే జన్మిస్తుందని పురుషుడు తెలుసుకోలేకపోతున్నాడు. పరిశుద్ధ జల ప్రవాహాన్ని విడిచిపెట్టి ఎండమావుల వెంటపడి పరిగెత్తే మూర్ఖుని వలె జీవుడు అసత్యమైన ద్వైతంలో పడిపోతున్నాడు. ఘోర సంసార చక్రంలో పడి తిరుగుతున్నాడు. దైవతంత్రాలైన దేహాదుల చేత ఆత్మకు సుఖమును, దుఃఖ నాశనమును కోరుకునే నిరీషుడైనటువంటి వాని ప్రయత్నాలు నిష్ఫలాలవుతాయి. అదీకాక నరునకు ధనం ప్రాప్తిస్తే అది దుఃఖం కలిగిస్తుందే తప్ప సుఖం కలిగించదు. లుబ్ధులైన ధనవంతులు నిద్రాహారాలు మాని ప్రభువులను, యాచకులను, చోరులను, శత్రువులను, మిత్రులను అందరినీ అనుమానిస్తూ దానం చేయటం, అనుభవించటం మరచిపోతారు. నిత్యం దుఃఖంతో బాధపడుతుంటారు. ప్రాణం మీద, ధనం మీద తీపి ఉన్న వాళ్లను నిత్యం భయం వెంటాడుతూ ఉంటుంది. శోకం, మోహం, భయం, క్రోధం, రాగం, శ్రమ మున్నగువానికి కోరికలే కారణం. కాబట్టి కోరికలు లేకుండా ఉండటం శ్రేయస్కరం. తేనెటీగలు కూడబెట్టిన తేనె ఇతరుల పాలైనట్లు లోభులు సంపాదించిన ధనం కూడా పరులకు ప్రాప్తిస్తుందే తప్ప సంపాదించిన వానికి ఉపయోగపడదు. లభించినదే తిని కదలకుండా పడి ఉండే పెనుపాము కూడా చాలా కాలం బ్రతుకుతుంది. నేను చిరకాలం ఒక కొండ చిలువను పరిశీలించి ఈ నీతిని నేర్చుకున్నాను. అందుకని నేను ఏకాంతవాసం చేస్తున్నాను. కొండ చిలువ, తేనెటీగ నాకు గురువులు. వాటి దగ్గర నుంచి నేను గుణపాఠం నేర్చుకుని నిశ్చింతగా ఈ నిర్జన ప్రదేశంలో కర్మబంధాల గందరగోళం లేకుండా మునివృత్తిలో ఇలా జీవిస్తున్నాను. ప్రహ్లాద, నిన్ను చూస్తే నాకు ఆహ్లాదంగా ఉంది. నేను పట్టుబట్టలు కానీ, నారబట్టలు కానీ, లేడి చర్మాలు కానీ, చెట్టు బెరళ్ళు కానీ ఏది లభిస్తే అదే ధరిస్తాను. ఏదీ లభించకపోతే దిగంబరంగానే ఉంటాను. కట్టుకున్నాననే సంతోషం కానీ, లేదే అనే బాధ కానీ పొందను. పల్లకీల మీద కానీ, రథాల మీద కానీ, అశ్వాల మీద కానీ, ఏనుగుల మీద కానీ ప్రయాణం చేస్తాను. లేదా నడిచిపోతుంటాను. అలాగే కస్తూరి, చందనం, అగరు లేపనాలవి ఉంటే శరీరానికి పూసుకుంటాను. మరొకసారి దుమ్ములో పడి దానినే ఒంటికి పులుముకుంటాను. బంగారు తల్పాల మీద కానీ, ఆకుల మీద కానీ, గడ్డి మేటల మీద కానీ, రాయి రప్పల మీద కానీ, బూడిద నేలలో కానీ ఎక్కడైనా సరే నిశ్చింతగా నిద్రపోతాను. మానావమానాలు పట్టించుకోను. లభించేదే భుజిస్తాను. అది బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు. అది తీయగా ఉండవచ్చు, లేదా కటిక చేదుగా ఉండవచ్చు. అది అత్యల్పం కావచ్చు, అత్యధికం కావచ్చు. మనస్సులో దేనిని గురించి నాకు చింత లేదు. లేదని నేను ఎవరిని యాచించను. లభించలేదని చింతించను. పరులు ఏదైనా పంపితే దానిని కాదనను.
ఏదీ మానను, ఏదీ కోరను. ద్వేషం లేదు, ప్రేమ లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు. ఇలా జీవితమును లీలా వినోదంగా గడుపుతున్నాను. రాజా, నేను పరులను ఎవరినీ నిందింపను, ఎవరినీ స్తుతింపను. ఎన్ని కష్టాలు వచ్చినా బాధపడను, ఎన్ని సంపదలు వచ్చినా ఆనందపడను. ఎప్పుడు నిశ్చింతగా సంతృప్తిగా ఉండటం అభ్యాసం చేసుకున్నాను. ఈ విధంగా ఏ కోరిక లేకుండా పూర్వం కొన్నాళ్ళు దిగంబరంగా పిశాచంలాగా ప్రవర్తిస్తుండేవాణ్ణి. ఇప్పుడు చాలా రోజుల నుంచి పెద్ద కొండ చిలువలాగా కళ్ళు మూసుకుని భావం భగవంతుని పాదపద్మాలపై కేంద్రీకరించి ఇలా ఉండిపోయాను. భ్రాంతిని భేదభావం చూపే చిత్తవృత్తులలోనూ, చిత్తమును అర్థరూపములపై పరిభ్రమించే మనస్సులోనూ, మనస్సును అహంకారంలోనూ, అహంకారమును మాయలోనూ, మాయను ఆత్మానుభూతిలోనూ కేంద్రీకరించి విలీనం చేశాను. అది మొదలు సత్యదర్శనం చేస్తూ విరక్తి పొందాను. స్వానుభవంతో ఆత్మస్థితి అలవరుచుకున్నాను. ప్రహ్లాద, నీవు భక్త శిఖామణివి కాబట్టి ఈ రహస్యమైన పరమహంస ధర్మమును నాకు తెలిసినంతవరకు నీకు అర్థమయ్యేలాగా చెప్పాను అని అజగరముని అన్నాడు. ధర్మరాజా, ముని మాటలు విని ప్రహ్లాదుడు ఆహ్లాదం పొందాడు. ఆ అజగర మునీంద్రుణ్ణి పూజించి నమస్కరించి సెలవు తీసుకుని తన రాజధానికి తిరిగి వెళ్ళిపోయాడు అని చెబుతున్న నారద మహర్షితో ధర్మరాజు ఇలా అన్నాడు. దేవముని, విజ్ఞానఖని, నీవు చెప్పిన పరమార్థం, ధర్మ ప్రబోధం నాకు బాగా నచ్చింది. కానీ నాబోటి అజ్ఞాని అయిన గృహస్థుడు అటువంటి పదవి అందుకోవటం సాధ్యమా? అందుకు ఏమి చేయాలి? మహానుభావ, మార్గం చెప్పు అని జిజ్ఞాసతో అడిగిన ధర్మజునితో నారద మహర్షి ఇలా పలికాడు. ధర్మరాజా, గృహస్థుడు మోక్ష పదవి అందుకోవచ్చు. గృహస్థుడు గృహోచిత కర్మలనన్నీ వాసుదేవార్పణంగా ఆచరించాలి. మహర్షులను ఆదరించి వాళ్లతో శ్రీహరి దివ్యావతార గాథలు చెప్పించుకుని వీణుల విందుగా వినాలి. సజ్జనులతో సాన్నిహిత్యం కలిగి ఉండాలి. పుత్రమిత్ర కళత్రాదుల కలయికలు కలల వంటివని తెలిసి మెలగాలి. మానసికంగా ఆసక్తి పెంచుకోకుండా ఆసక్తుని వలె పురుష ప్రయత్నాలు నెరవేర్చాలి. మమకారాలు బంధాలు పెంచుకోకుండా, అలాగని త్రెంచుకోకుండా నిర్లిప్తుడుగా ఉంటూ తండ్రికి, పిల్లలకు, సోదరులకు, స్నేహితులకు, జ్ఞాతులకు ధనములనిచ్చి వారికి ఆనందం కలిగించాలి. భగవంతుని దయ వల్ల చేకూరిన ధనధాన్య సంపదలపై అభిమానం పెంచుకోకుండా అనుభవించాలి. గృహాలలో, పొలాలలో తిండికి మాత్రం దొంగతనం చేసే చిన్న చిన్న దొంగలను దండించకూడదు. మృగాలను, సర్పాలను, మూషికాలను, మర్కటాలను, మక్షికలను, గార్ధభాలను, ఒంటెలను హింసించక కన్నబిడ్డల వలె కనికరంతో చూడాలి. దేశకాల దైవాలకు అనుగుణంగా ధర్మార్థ కామ పురుషార్థాలతో ప్రవర్తించాలి. సునక పతిత చండాలురకు కూడా భోజన పదార్థాలు తనకు తగిన విధంగా పెడుతూ ఉండాలి. తన కులవృత్తి వల్ల ప్రాప్తమైన ఆహార పదార్థాలను దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, మానవులకు, జీవజంతువులకు సంతర్పణ చేయాలి. ఈ 5 సంతర్పణలకే పంచమహాయజ్ఞాలని పేరు. ఈ యజ్ఞాలు జరిపిన అనంతరం పరమాత్మని అర్చించాలి. ఆత్మజీవనోపాయం సమర్థంగా, సంతృప్తికరంగా నెరవేర్చుకోవాలి. లోకంలో మానవుడు ధనానికి దాసోహమని తండ్రినైనా గురువునైనా సంహరిస్తాడు. కానీ భార్య కోసం ధనమేమిటి, ప్రాణమైనా ధారపోస్తాడు. అటువంటి భార్య చేత అతిథి శుశ్రూష చేయించి విజయం సాధించవచ్చు. భార్య సహాయంతో ధర్మపథంలో పరమేశ్వరుణ్ణి కూడా గెలువవచ్చు. పుణ్యచరిత, దేవాదిదేవుడైన పరమేశ్వరుడు అతిథి అయిన బ్రాహ్మణుని ముఖంగా ఆహారం స్వీకరించి తృప్తి పొంది ఆనందిస్తాడు. ఇంత ఆనందము, తృప్తి ఈశ్వరుడు అగ్ని ముఖంగా హవిస్సులు గైకొని కూడా పొందడు. కాబట్టి గృహస్థు బ్రాహ్మణులలో, దేవతలలో, నరులలో, పశుపక్షాది జీవుల లోపల నివసించువాడు బ్రాహ్మణుడే తన ముఖముగా కలవాడు అయిన పరమాత్మకు కోర్కెలు సమర్పించి భోజనోత్సవం చేయాలి. భాద్రపద మాసంలో, కృష్ణపక్షంలో, దక్షిణాయన ఉత్తరాయణ కాలాలలో, రేయింపగళ్ళు సమానమైన సమయాలలో, అతిక్రమాలలో, తిథి తగ్గినప్పుడు, సూర్యచంద్రగ్రహణ సమయాలలో, శ్రవణ నక్షత్ర కలిసిన ద్వాదశి నాడు, వైశాఖమాస శుక్లపక్ష తృతీయ నాడు, కార్తీక మాస శుక్లపక్ష నవమి నాడు, హేమంత శిశిర ఋతువులలో 4 శ్రాద్ధకాలాల్లో, మాఘ శుక్ల సప్తమి నాడు,
తమ తమ జన్మ నక్షత్రాలతో కూడిన పూర్ణిమలతో, ద్వాదశితో కూడిన ఉత్తరాత్రియ శ్రవణ అనురాధ నక్షత్రాలతో, ఉత్తరాత్రియంతో కూడిన ఏకాదశులలో, తమ తమ జన్మ నక్షత్రాలు వచ్చిన రోజులలో మరియు ఇతర పుణ్యకాలాలలో చనిపోయిన తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మలు, జపహోమ వ్రతాలు, సమారాధనలు చేయాలి. ఆలికి పుంసవనము, శిశువునకు జాతకర్మలు, తనకు యాగదీక్ష, పోయిన వారికి దహనాది క్రియలు, చనిపోయిన తిథి నాడు సాంవత్సరికం జరపాలి. అనగా శ్రీహరి ఉదరంలో విశ్వం విస్తరించి ఉంటుంది. అటువంటి శ్రీహరి సాధు పురుషులలో ఉంటాడు. సత్పాత్రులున్న దేశము పుణ్య ప్రదేశం కాబట్టి దేశకాల పాత్రలను గుర్తించి అవి ప్రాప్తించిన వెంటనే ఆ అవకాశం జార విడవకుండా పుణ్యకార్యాలు చేయాలి. రాజా, పుణ్యక్షేత్రాలు ప్రసిద్ధాలు. కురుక్షేత్రం, గయా, ప్రయాగ, పులహాశ్రమం, నైమిషం, ఫాల్గుణం, రామసేతువు, ప్రభాసతీర్థం, కుశస్థలి, వారణాసి, మధురానగరి, పంప, బిందు సరస్సులు, నారాయణ సీతారామ ఆశ్రమాలు, మహేంద్రమలయాది కుల పర్వతాలు, హరిమూర్తులు గల క్షేత్రాలు, హరిభక్తులు నివసించే స్థలాలు, ఇవి అన్నీ ప్రశస్త పుణ్యక్షేత్రాలు. క్షేమాన్ని కోరేవాడు వీటిని సేవించాలి. రాజా, ఈ పుణ్యక్షేత్రాల్లో చేసే ధర్మకార్యం స్వల్పమైన హరిదయ వల్ల 1000 రెట్లు అధిక ప్రయోజనాన్ని కలిగిస్తుంది. విను, చరాచర జగత్తు హరిమయం కాబట్టి పాత్ర నిర్ణేతలు హరినే పూజకు ముఖ్య పాత్రమన్నారు. దేవర్షులు, సనకాదులు కొలువెయ్యుండగా రాజసూయంలో అగ్రపూజకు హరి అంగీకరించడం ఈ అంశానికి తార్కాణం. బ్రహ్మాండం అనేక జీవజాతుల సమూహాలతో విలసిల్లే మహావృక్షం. దీనికి మూలం నారాయణుడు కాగా నారాయణ సంతర్పణం అంటే సర్వ జగత్తు సంతర్పణ. జీవుల శరీరాలు పురాలు, వానిలో అధిక అల్పాంశ రూపాన వసించడం వలన అతడు పురుషుడని వ్యవహరించబడుతున్నాడు. అందుకే పురుషులలో విష్ణుదేహమైన వేదాలను ధరించడం వలన బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. అతనిలో ఆత్మజ్ఞాన పరిపూర్ణుడైన యోగి మరీ శ్రేష్ఠుడు. త్రేతాయుగంలో పరస్పర యోగ్యతలను సహించని నరులకు పూజనార్థమై హరిప్రతిమలు కల్పించబడ్డాయి. కొందరు ప్రతిమార్చన చేస్తారు, కొందరు చేయరు. పూజ్యులైన వారిని ద్వేషిస్తూ విగ్రహారాధన చేసేవారి పూజ ఫలప్రదం కాదు. కానీ జ్ఞానంలో అల్పాధికారులకు ప్రతిమా సమర్చన పురుషార్థ సాధకమే. ఎల్ల లోకాలకు విష్ణువు దేవుడు. పరిశీలిస్తే తన పాదధూళి లేసంతో ముల్లోకాలు పవిత్రం చేసే విప్రుడు ఆ హరికి దేవుడు. హరిని మించిన బ్రాహ్మణులలో, కర్మల తపస్సులో, వేద శాస్త్రాలలో, జ్ఞాన యోగాలలో సిద్ధులైన వారు ఉన్నారు. వారిలో జ్ఞాననిష్ఠునికి, సంసారికి పితరుల కోసం కవ్యాలు, దేవతల కోసం హవ్యాలు సమర్పించాలి. దైవ కార్యాలకైతే ఒకరిద్దరు, పితృకార్యాలకైతే ఒకరిని లేదా ముగ్గురిని భోజనాలతో తృప్తిపరచాలి. ధనవంతుడైన శ్రాద్ధకర్మలు విస్తరించరాదు. భోజనాలలో మాంసాదులు కూడదు. కందమూలాలు ప్రశస్తతరాలు. జీవహింసను మానుటకు మించిన ధర్మాచరణ లేదు. యాగవేత్తలు బాహ్యక్రియలు వదిలి అంతర్ముఖులై జ్ఞానయోగంతో ధర్మాలు నిర్వహిస్తారు. ఇది అందరికీ అనుసరించదగింది. రాజా, విప్రుడు జంతువుల్ని హింసించి చేసే యాగాలు చూచి మిగిలిన జీవ ప్రపంచం తాము కూడా వాటి వలె తెగి పడవలసి వస్తుందేమోనని కృషిస్తాయి. కాగా తత్వమెరిగిన వాడు కందమూలాలతోనే తన నిత్యక్రియలు, నైమిత్తిక క్రియలు చేసుకోవాలి. స్వధర్మ బాధాకరమైన పరధర్మచోదితమైన ఆచరణకు దూరంగా మెలగాలి. అట్లే వేదబాహ్యమైన, అభాసమాత్రమైన, అసంబద్ధమైన ధర్మాన్ని అతడు మానుకోవాలి. సహజ ధర్మం వలన పాపనాశనం కలుగుతుంది. ధర్మార్జనకై తీర్థయాత్రలు చేస్తూ కూడా ధనహీనుడు ధనాన్ని కాంక్షించరాదు. బ్రతుకు తెరువుకై లోకంలో పలు విధాల పరుగులు పెట్టడం మాని ప్రాప్త లాభంతోనే జీవించే పెద్ద పాములాగా సుఖశాంతులతో మెలగాలి. పాదరక్షలు నడిచేవానికి కంటకాది బాధ నుండి రక్షించే విధంగా కామరాహిత్యము నరుని జీవయాత్రాయాతనల నుండి కాపాడుతుంది. జిహ్వకు లోగి, ఉపస్థకు దాసుడై పురుషుడు ఇంటి కాపలా కుక్కవలే వర్తిస్తూ
సంతుష్టహీనుడై నశిస్తున్నాడు. అసంతుష్ట విప్రుని చదువు సంధ్యలు, కీర్తి వైభవాలు నిష్ప్రయోజనాలు. ఇంద్రియాలకు లొంగటం వలన జ్ఞానం నశిస్తుంది. ఆకలి దప్పుల వలన కోర్కెలను, హింస వలన క్రోధాన్ని నిర్జించుట అసంభవం. కాబట్టి సంకల్పత్యాగంతో కామాన్ని, కామత్యాగంతో క్రోధాన్ని, సమ్యక్ దర్శనంతో లాభాన్ని, అద్వైత భావంతో వెరపును, ఆత్మవివేకంతో శోకాన్ని, సత్వంతో దంభాన్ని, మౌనంతో యోగ విఘ్నాన్ని, వైరాగ్యంతో హింసను, ప్రాణాయామంతో మన్మథ బాధను జయించి నరుడు ముక్తి మార్గాన పయనించవచ్చు. రాజా, హరి మహిమను తనకు బోధించిన గురువుని మానవమాతృంగా భావించి ప్రవర్తించు నరుని శ్రమ మొత్తం గజస్నానం వలె తుదకు నిరర్ధకంగా ముగుస్తుంది. రాజా, ఈ హరి ఈశ్వరులకీశ్వరుడు, పురుషోత్తముడు, సురులకు శరణ్యమైన వాడు అయినా సజ్జన విధేయుడు, ప్రాక్తన యోగి పుంగవులచే సేవలందుకునే చరణ కమలాలు గలవాడు. కానీ సామాన్య జనులు వివేకశూన్యులై ఈ మహాత్ముడిని మానవ మాతృనిగా భావిస్తున్నారు. ఆరింద్రియాలలో ఒక దానిలో ఆసక్తులై ఇచ్ఛాపూర్వక పద్ధతులతో యోగాభ్యాసులైన వారు సాధించేది శూన్యం. శ్రమించటం కుటుంబ పోషణకు తప్ప మోక్ష సాధనకు ఉపకరించదు. సాంసారపు పొత్తు చిత్తభ్రంశాన్ని కలిగిస్తుంది. కాబట్టి మనోవిజయ ప్రయత్నంతో తొలుత సన్యసించాలి. బిచ్చపు మెతుకులతో శరీర ధారణ చేస్తూ ఏకాంత ప్రదేశంలో ఆసీనుడై ఓంకారనాదం చేస్తూ ప్రాణ అపాన వాయువులను రేచకపూరక కుంభకమైన యోగ మార్గంలో నిరోధించి మనఃపరిభ్రమణాన్ని మాని నాసాగ్రాన్న దృష్టి నిలిపి ఉంచితే కట్టెలు లేని నిప్పు వలె తుదకు చిత్తం శమిస్తుంది. ఆ ప్రశాంత నిర్మల చిత్తం బ్రహ్మానంద సుఖ సమాశ్లిష్టమై ఇక మరలి రాదు. విప్రుడు సన్యసించి పురుషార్థత్రయాన్ని విడిచిపుచ్చి కొంతకాలం తరువాత మరలా పూర్వజీవనంలో ప్రవేశిస్తే అప్పుడు లోభాసక్తితో కక్కినకుడు నాశించి తిరిగి తిన్నట్లుగా వాడు హీనుడై పలు విధాల అపహాస్యానికి గురై జీవిస్తాడు. ధర్మరాజా, క్రిమి మలంలో పడిపోయే విధంగా నేలపై పడిపోయే శరీరం ఆత్మ కాదు. అటువంటి శరీరం తుచ్చమని ఆత్మతత్వం తెలిసిన వారు భావిస్తారు. కానీ అజ్ఞానులు వివేకం లేకపోవడం చేత శరీరమే ఆత్మ అని పేర్కొంటారు. బ్రహ్మచారి తన వ్రతాన్ని మానరాదు. సంసారి తన నిత్య నైమిత్తిక క్రియలను మానరాదు. ఇక తపశ్చర్యలలో ఉన్నవానికి ఊరిలో నివాసం, సన్యసించిన వారికి యువతితో పొత్తు తగదుగాక తగదు. రాజా, ముక్తిరూప పరబ్రహ్మ లక్ష్యాన్ని ఛేదించాలి అంటే నరుడు ఇట్లా సంసిద్ధుడు కావాలి. దేహం రథం, ఇంద్రియాలు గుర్రాలు, మనస్సు పగ్గాలు, ప్రాణాపానాదిగా 10 విధములైన వాయువులు ఇరుసు, ధర్మ అధర్మాలు చక్రాలు. వీటిని ఒకటిగా బంధించేది ప్రజ్ఞ, బుద్ధి సారథి. ఇక జీవుడు రథం మీద ఉన్నవాడు, ఓంకారం ధనస్సు, కర్మలు అంటని జీవుడు బాణం, పరబ్రహ్మ లక్ష్యంగా ఉండతగిన గురి. వరుసగా ప్రేమ, భయం, పొగరు, పగ, శోకం, ఆశ, మోహమత్సరాలు మొదలైనవి జయించవలసిన శత్రువులు. ఈ విధంగా జీవరూప రథికుడు శరీర రథాన్ని స్వాధీనం చేసుకొని భగవద్భక్తుల సేవా నిర్వహణం వలన పదునైన జ్ఞానరూప ఖడ్గం ధరించి విష్ణు దయాబలంతో రాగ ద్వేషాది శత్రు సంహారం చేసి ఓంకార రూప ధనస్సుతో కేవల జీవబాణాన్ని సంధించి పరబ్రహ్మమనే లక్ష్యంపై వదలాలి. వదలి ఇక నిష్క్రియుడై మిగిలి స్వానందమయుడుగా నిలవాలి. అయితే అది సంభవింపని పక్షాన ఇంద్రియరూప అశ్వాలు బుద్ధి సారథితో కూడి అతని పరాకు మూలంగా తిరిగి మరలి వచ్చి ప్రవృత్తి మార్గాన విషయరూప శత్రువుల నడుమ రథాన్ని పడవేస్తే అక్కడి విషయాల రూపంలో నిరీక్షిస్తున్న శత్రువులందరూ పరాక్రమంతో సారథితో సహా రథికుని పట్టుకొని ఘోరమైన చీకటి మరణంతో కలిసి ఉండే సంసారపు బావిలో పడదోస్తారు. వైదిక కర్మ 2 విధాలు, ప్రవృత్తము నివృత్తము అని. ప్రవృత్త మార్గాన నడిచిన వారికి పునరావర్తనము సిద్ధిస్తుంది. నివృత్తి మార్గంలో నడిచిన వారికి మోక్షం సిద్ధిస్తుంది. ప్రవృత్త కర్మలలో ఇష్టం పూర్తం అనే 2 త్రోవలు ఉన్నాయి. హింస, ద్రవ్యాలతో కూడుకున్న కోరికల రూపమైన అమావాస్య నాటి యజ్ఞం, పూర్ణిమ నాటి యజ్ఞం, పసుపుతో సోమరసాదులతో విశ్వేదేవులకిచ్చే హవిస్సులతో చేసే యజ్ఞాలు మొదలైనవి ఇష్టములు. దేవాలయం, ఉద్యానవనం, బావి, చెరువు మొదలైన వాటి నిర్మాణాలు పూర్తములు.
ప్రవృత్తి కర్మం వలన దేహి దేహం వదిలి దేహాంత స్వీకార ప్రారంభ సమయాన ఆ యజ్ఞయాగాలు హృదయాగ్ర భాగంలో ప్రకాశిస్తాయి. వాటితో ఇంద్రియాలు కూడా కలిసినప్పుడు సూక్ష్మభూతాలతో కూడి ధూమ మార్గాన దక్షిణాయనంలోని బహుళపక్ష రాత్రులలో అమావాస్యలలో చేసే యాగాల వల్ల అనంతరం చంద్రలోకం చేరి భోగాల అనుభవానంతరం దేహం లీనమైపోగా వాన ద్వారా క్రమంగా ఓషధిగా లతగా అన్నంగా శుక్లంగా మారి మరలా భూమి మీద ఆవిర్భవిస్తాడు. ఇది పునర్భవ రూపమైన పితరుల మార్గం. ఇక నివృత్తి మార్గగామి నివృత్త కర్మలలో నిష్ఠతో నిలిచి తన ఇంద్రియాలను జ్ఞానంతో ప్రజ్వలింపచేసి ఆ జ్వలనంలో క్రియారూప యాగాలన్నింటినీ భస్మం చేసి ఇంద్రియాల సంకల్పశక్తికి మూలమైన మనస్సులో వికృతుల తోడి మనస్సును వాక్కులో చదువుల వలన లక్షణం మారిన వాక్కును అక్షర సమామ్నాయాన్ని స్వరత్రయాత్మకమైన ఓంకారంలో ఓంకారాన్ని బిందువులో బిందువును నాదంలో నాదాన్ని ప్రాణంలో ప్రాణాన్ని బ్రహ్మమందు నిలపాలి. అప్పుడు అతడు దేవమార్గంలో ఉత్తరాయణ కాలాన శుక్ల పక్షాన పగలు ఉదయాన రాత్రి 16 కళలు గల పూర్ణిమ నాడు సూర్యుని ద్వారా బ్రహ్మలోకం చేరి భోగం ముగిసిన తర్వాత స్థూలోపాధికుడైన విశ్వని తేజస్సులో తేజస్సును కారణోపాధికుడైన ప్రాజ్ఞునిలో ప్రాజ్ఞుని బ్రహ్మలో లీనం చేసి ముక్తుడవుతాడు. రాజా, పైన తెలిపినవి దేవతలు నిర్మించిన పితరుల దేవతల మార్గాలు. ఆ మార్గాలను గ్రహించినవాడు శాస్త్రదృష్టి కలుగుట వలన దేహధారి అయినా మోహాన్ని పొందడు, స్వబుద్ధితో ప్రకాశిస్తాడు. శరీరాదులకు కారణంగా మొదట హద్దుగా చివర ఉంటూ బయటకు భోగ్యంగా లోపల భోక్తగా ఉత్తమం అనుత్తమం జ్ఞానం జ్ఞేయం వచనం వాచ్యం చీకటి వెలుగు అయిన పదార్థాలకు భిన్నంగా మరొకటి లేదు. ప్రతిబింబం వస్తు స్వభావానుసారంగా భ్రాంతి కలదిగా అనిపిస్తుంది, కానీ సత్యం కాదు. శరీరం మొదలైన కార్యాలు మిథ్యాస్వరూపాలు. వాటి కారణాలైన నేల మొదలైనవి మిథ్య అనటం స్పష్టం. పరమాత్మకు అజ్ఞాన కారణాన ఎంతవరకు వికల్పం కనిపిస్తుందో అంతవరకు భ్రాంతి కూడా నిలబడి ఉంటుంది. అయితే అజ్ఞానం అంతరించిన పిదప అంతా మిథ్యగా తెలిసి యథార్థ జ్ఞానం సిద్ధిస్తుంది. శాస్త్రంలో చెప్పబడిన విధి నిషేధాలు కలలో మేల్కొన్న విధంగా అవుతాయి. అద్వైతం 3 విధాలు: భావాద్వైతం, క్రియాద్వైతం, ద్రవ్యాద్వైతం అని పటతంతు న్యాయంతో భిన్నంగా కనిపించే వస్తు ప్రపంచమంతా ఒకటే అనే భావంతో మెలగటం భావాద్వైతం. మనోవాక్కాయాల ద్వారా జరిగే సర్వక్రియలు వాటి ఫలితాలతో సహా పరమాత్మకు సమర్పించడం క్రియాద్వైతం. పుత్ర మిత్ర కళత్రాదులైన సర్వజీవకోటికి తనకు పంచభూతాత్మక దేహం ద్వారా భోక్త ఒక్కడే అని గ్రహించి అర్థం కామం అనే పురుషార్థాలు రెండింటిలోనూ సమభావంతో మెలగడం ద్రవ్యాద్వైతం. ఈ విధంగా త్రివిధ అద్వైత భావాలతో సృష్టిలోని సకల భేదాలు స్వప్నప్రాయాలుగా గ్రహించి ముని అయినవాడు మానాలి. ఇన్ని వాదాలెందుకు? ఇప్పటి వరకు చెప్పిన విషయాల సారం ఏమిటంటే, విద్వాంసుడు వేదోక్త ప్రకారంగా నడుచుకుంటూ గృహంలో ఉండి కూడా శ్రీహరిపాద పాదార్చకుడైతే తేలికగా ముక్తి పొందుతాడు. భూపాల చూడామణి, మీరు పరమభక్తితో శ్రీహరి పాదపద్మాలను పూజించడం వల్ల కదా భయంకరమైన కష్టాలకు గురికాకుండా వాటిల్లో చిక్కుపడకుండా అపూర్వంగా దిగ్విజయం సాధించి దేవేంద్ర వైభవంగా రాజసూయ యాగము చేయగలిగారు. ధర్మనందన, నా పూర్వజన్మ వృత్తాంతము వివరిస్తాను విను. గతించిన మహాకల్పము అంటే బ్రహ్మకల్పంలో గంధర్వ వంశంలో ఉపబర్హణుడు అనే పేరుతో జన్మించాను. అప్పుడు నేను చాలా అందంగా ఉండేవాణ్ణి, మధురంగా మాట్లాడేవాణ్ణి, గంభీరంగా ప్రవర్తించేవాణ్ణి. ఈ కారణాల వల్ల సుందరీమణులు సమ్మోహితులై నా దగ్గరకు చేరేవారు. నేను ఆ రమణీమణుల వాల్కంటి చూపులకు లోనై వారితో క్రీడిస్తూ ఉండేవాణ్ణి. ఒకసారి విశ్వ సృష్టికర్తలైన ప్రజాపతులు దేవసత్రము అనే యజ్ఞం చేశారు. ఆ యజ్ఞంలో యజ్ఞపురుషుడైన శ్రీవిష్ణువు గాథలు గానం చేయటానికి ఏర్పాటు చేయబడిన సంకీర్తనోత్సవానికి గంధర్వులను అప్సరసలను ఆహ్వానించారు. ధరణీశ్వర, ఆ యజ్ఞాలకు నేను ఆహ్వానింపబడినవాడై గంధర్వ సమూహంతో వెళ్ళాను. స్త్రీజన పరివృతుడనై విష్ణు కథలు వీణులు విందుగా గానం చేశాను. మధ్యలో మందగమనలపై మనసు పోయింది. మోహము పెరిగి మైమరచి కర్తవ్యము విస్మరించి హరికీర్తన మాని హరిణాక్షుల పొందుకోసము పరిగెత్తాను.
మోహంలో పడిపోయి సృష్టికర్తల ఆజ్ఞ అనుసరించకపోవడంతో ప్రజాపతులకు నాపై కోపం వచ్చింది. అనివార్యమైన క్రోధంతో వాళ్ళు నన్ను ఈ విధంగా శపించారు. ఓరి మదాంధుడా, నిన్ను హరికథాగానం చేయమంటే చేయడం మాని మదిరాక్షులతో పారిపోయావు కనుక మా ఆజ్ఞాధిక్కారానికి ఫలంగా తేజస్సు కోల్పోయి ఎటువంటి దివ్యశక్తులు లేక భూలోకంలో శూద్ర స్త్రీకి సుతుడవై జన్మించు అని సృష్టికర్తలు శపించిన కారణంగా భూలోకంలో ఒక బ్రాహ్మణ దాసికి పుత్రుడుగా పుట్టాను. అక్కడ బ్రహ్మవేత్తలైన కొందరు పెద్దలకు చాలా కాలము శుశ్రూష చేశాను. ఆ సేవా ప్రభావం వల్ల ఈ మహాకల్పంలో బ్రహ్మమానస పుత్రుణ్ణే జన్మించాను. ధర్మజ, నా పూర్వజన్మ వృత్తాంతము ఇది. శుభచరిత, గృహస్థుడు ఏ ధర్మము ఎలా ఆచరిస్తే అనాయాసంగా మోక్షపదము అందుకుంటాడో ఆ ధర్మము అంతా నీకు విశదంగా వివరించాను. ధాత్రీశ్వర, ఒక విషయము నాకు చాలా సంతోషంగా ఉంది. అఖిల ప్రపంచానికి ఆధారభూతుడు, బ్రహ్మాదులకు సైతము లభ్యము కాని పరబ్రహ్మస్వరూపుడు అయిన శ్రీ మహావిష్ణువు నీవు చేసిన యజ్ఞంలో ఆరాధించబడ్డాడు. నీ సన్నిధిలో మాధవుడు ఒక మానవుడుగా, మహనీయుడుగా, పూజనీయుడుగా, పుణ్యమూర్తిగా, ప్రాణ స్నేహితుడుగా, కార్యనిర్వాహకుడుగా, ఆప్తబంధువుడుగా, మనోనాథుడుగా, మంత్రిగా ఉండి సర్వసుఖాలు సమకూర్చాడు. అంటే నీ పూర్వ పుణ్యఫలము ఎంత గొప్పదనో చెప్పాలి. నీవు గొప్ప మహాభాగ్యశాలివి అని చెప్పాడు అని ఈ విధంగా నారద మహర్షి చెప్పిన ధర్మతత్వము అంతా విని ధర్మజుడు పట్టరాని పరమానందం పొందాడు. వినయంగా వాసుదేవుణ్ణి అర్చించాడు. వాసుదేవుడు సంతసించాడు. శ్రీకృష్ణ ధర్మజుల చేత పూజించబడిన నారద మునీంద్రుడు దేవలోకానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు అని సుఖమహర్షి పరీక్షన్ మహారాజుకు వివరించాడు అని అఖిల పురాణ శాస్త్ర పారంగతుడైన సూతుడు సౌనకాది మునీంద్రులకు తెలియజేశాడు. పోతన కవీంద్రుడు ఆశ్వాసాంతంలో శ్రీరామచంద్రమూర్తిని ఇలా ప్రస్తుతిస్తున్నాడు. కమలముల వలె కమనీయమైన కన్నులు గల స్వామి, బ్రహ్మాది దేవతాగణము చేత ప్రశంసించబడిన దేవ, బ్రహ్మాండమెల్లా వ్యాపించిన విస్తారమైన కీర్తిలతలు కల ప్రభు, రఘువంశతిలకమైన శ్రీరామచంద్ర, నీకు ప్రణామములు. భూదేవి పుత్రిక సీతాదేవితో క్రీడించువాడా, ధర్మ మార్గమునందే చరించువాడా, సాటిలేని నీతిగలవాడా, దేవతలకు శత్రువులైన రాక్షసుల సంహరించినవాడా, గురువులకు, పెద్దలకు, జ్ఞానులకు, సాధువులకు సుఖ సౌఖ్యములను సమకూర్చువాడా, భూమండలమునంతను ఏలిన చక్రవర్తి, దేవతల భీతిని తొలగించువాడా, పరమ జ్ఞానుల చిత్తములలో విహరించువాడా, శ్రీరామచంద్ర ప్రభో కరుణించుము. ఇది శ్రీ పరమేశ్వరుని కరుణ వల్ల కలిగిన మహనీయమైన కవిత్వం కలవాడు, శ్రీ కేసరమంత్రి కుమారుడు, సహజ పాండిత్యం కలవాడు అయిన పోతనామాత్యుని చేత రచించబడ్డ శ్రీమన్ మహాభాగవతము అను ఈ మహాపురాణంలో ధర్మరాజుకు నారద మహర్షి చెప్పిన హిరణ్యాక్ష హిరణ్యకశిపుల పూర్వజన్మ వృత్తాంతము, దితి హిరణ్యకశిపుల సంభాషణము, సుయజ్ఞోపాఖ్యానము, యమసల్లాపము, బ్రహ్మ వల్ల వరాలు పొంది గర్వించిన హిరణ్యకశిపుని చరిత్ర, ప్రహ్లాదుని విద్యాభ్యాసము, ప్రహ్లాద హిరణ్యకశిపుల సంవాదము, ప్రహ్లాదుని మాట నిలబెట్టడానికి శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి రూపంలో ఆవిర్భవించడము, హిరణ్యకశిపు సంహారము, ప్రహ్లాదునకు నరసింహదేవుని వరప్రదానము, అఖిల దేవతాగణం చేత ప్రహ్లాదుని చేత ప్రస్తుతించబడి నరసింహస్వామి అంతర్ధానమవటము, త్రిపురాసుర వృత్తాంతము, త్రిలోచనుడు త్రిపురాలను దహించడము, వర్ణధర్మాలు, ఆశ్రమధర్మాలు, ప్రహ్లాద అజగర సంవాదము, గృహస్థుడు మోక్షం పొందే మార్గము, నారదుని పూర్వజన్మ వృత్తాంతము అనే వివిధ కథలు కల సకల శుభప్రదమైన మహాభాగవత సప్తమ స్కంధము సంపూర్ణం. సర్వం కృష్ణార్పణమస్తు.